హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి యాక్టివిటీ బుక్ 3 to 6 ఇయర్స్ పిల్లలకి మనం ఇంట్లోనే ఇలా యాక్టివిటీ బుక్ ప్రిపేర్ చేసి పిల్లల చేత యాక్టివిటీస్ చేపించవచ్చు. అండ్ ఈ కరోనా వల్ల మనం పిల్లల్ని స్కూల్స్కి పంపివ్వట్లేదు కదా, సో మనం ఇంట్లోనే ఇలా యాక్టివిటీస్ పిల్లల చేత చేపించవచ్చు. అండ్ నేను చేపించిన కొన్ని యాక్టివిటీస్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ నేను చేపించిన యాక్టివిటీ ఏంటంటే మై ఫస్ట్ పిక్చర్. నేను ఒక పిక్చర్ డ్రా చేసి కలరింగ్ చేయమని చెప్పాను. సో క్రేయాన్స్ తోటి ఇలా కలరింగ్ చేశాడు. ఓకే, సో ఇది ఫస్ట్ పిక్చర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫ్యామిలీ. అండ్ నేను ఒక ఫోటో ఫ్రేమ్ డ్రా చేసి ఫ్యామిలీ పిక్ ఇచ్చాను. సో స్టిక్ చేయమని చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అండ్ మై ఫ్రెండ్. నేను ఒక 2 ఫొటోస్ ఇచ్చాను, వాడిది అండ్ వాళ్ళ ఫ్రెండ్ది, అండ్ 2 స్టిక్ చేయమని చెప్పాను. ఓకే, సో ఇదేంటంటే ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ కిందికి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీమ్యాథ్ కాన్సెప్ట్, బిగ్ అండ్ స్మాల్. ఓకే, సో నేను ఒక పేపర్ తీసుకొని బాల్ షేప్లో కట్ చేశాను. బిగ్ అండ్ స్మాల్ స్టిక్ చేయమంటే బిగ్ ఇక్కడ స్టిక్ చేశాడు అండ్ స్మాల్ ఇక్కడ స్టిక్ చేశాడు. ఓకే, నెక్స్ట్ స్టిక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. నేను ఒక షీట్ తీసుకొని అన్ని ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను. సో ఫ్రూట్స్ అన్నీ ఇలా ఒక పేపర్లో స్టిక్ చేయించాను. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఫ్రూట్ నేమ్స్ తెలుస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అండ్ స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ నేను చేయించిన యాక్టివిటీ ఏంటంటే పేపర్ ట్విస్టింగ్. ఓకే, సో ఇది ఆర్ట్ షేప్. నేను ఒక ఆర్ట్ షేప్ పేపర్ కట్ చేసి ఇలా ఆర్ట్ షేప్లో కట్ చేసి ఇచ్చాను. సో ఏంటంటే ఇలా స్టిక్ చేయాలి. స్టిక్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలా షేప్ అనేది డ్రా చేయాలి. కొంచెం పెద్దవాళ్ళైతే 5 to 6 ఇయర్స్ పిల్లలకైతే పిల్లల చేతనే ఇలా డైరెక్ట్గా కట్ చేపించి పేపర్ని స్టిక్ చేపించవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్. సో ఒక షీట్ ఇచ్చాను, టోటల్గా వెజిటేబుల్ షీట్స్. వాడికి ఇష్టమైన కలర్స్లో కలరింగ్ చేయమని చెప్పాను. ఓకే, సో ఇది 1 టైప్ ఆఫ్ యాక్టివిటీ. దీనివల్ల యూజ్ ఏంటంటే వెజిటేబుల్ నేమ్స్ అనేవి పిల్లలకి తెలుస్తాయి అండ్ స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి ఫెస్టివల్ కల్ష. సో ఏంటంటే నేను ఒక కల్ష పేపర్ ప్రింట్అవుట్ ఇచ్చాను. సో వాడికి డిఫరెంట్ టైప్ ఆఫ్ చెమ్కీస్, పర్ల్స్ అవన్నీ ఇచ్చాను, స్టిక్కర్స్ ఇచ్చాను ఒక బాక్స్లో. పిల్లలకి నచ్చినట్టుగా స్టిక్ చేయమని చెప్పాలి, డెకరేట్ చేయమని చెప్పాలి. సో వాళ్ళకి కాస్త టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది, డిఫరెంట్గా థింక్ చేస్తారు అండ్ వాళ్ళ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లాగ్ ఇచ్చి మన ఫ్లాగ్ ఏమేం కలర్స్ ఉంటాయి, ఏ ఆర్డర్లో ఉంటాయి కలర్స్ అనేవి చెప్పాను. సో కలర్స్ క్రేయాన్స్ తోటి ఇలా చేశాడు. ఓకే, అండ్ ఈ చక్ర వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది, ఇది ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్. టోటల్గా ఫ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేటింగ్ రాఖీ. సో నేను రాఖీ ఫెస్టివల్ గురించి తెలుస్తుంది కదా, రాఖీ చేయమని చెప్పాను. డైరెక్ట్ ఒక థ్రెడ్ తీసుకొచ్చి ఇలా ఒక సర్కిల్ డ్రా చేశాడు. జస్ట్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, జస్ట్ వాళ్ళ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గణేషది పేపర్ ప్రింట్అవుట్ ఇచ్చి కలరింగ్ చేయమని చెప్పాను. ఇలా కలరింగ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ డాగ్ కెనల్. ఇక్కడ ఏంటంటే ఎనిమల్ నేమ్స్ అండ్ ఎనిమల్ హౌజెస్ పిల్లలకి తెలియాలంటే ఇలా మనం పేపర్ తోటి ఇలా క్రాఫ్ట్ క్రియేట్ చేసి పిల్లలకి నేర్పించవచ్చు అండ్ పిల్లల చేత స్టిక్ చేపించవచ్చు. అండ్ నేనేంటంటే బాబుకి చూపిస్తూ ఈ షేప్ అనేది కట్ చేసి బాబు చేత స్టిక్ చేపించాను. మీరు ఆ క్రాఫ్ట్ చేస్తూ పిల్లల చేత చేపియండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒకసారి పోద్ది, 2 సార్లు ట్రై చేస్తారు, 3 టైమ్స్ ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేస్తూ వాళ్ళకి ఆ షేప్ అనేది, ఆ క్రాఫ్ట్ మేకింగ్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇది డాగ్ కెనల్. సో దీనివల్ల ఏంటంటే డాగ్ ఎనిమల్ నేమ్ అనేది తెలుస్తుంది, ఎనిమల్ హౌజెస్ నేమ్స్ కూడా తెలుస్తుంది. ఓకే, జనరల్ నాలెడ్జ్ చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెన్ ఫర్ లయన్. సో లయన్కి డెన్ కదా, సో ఇలా ఒక షేప్ డ్రా చేసి ఈ పేపర్స్ అన్నీ ఇలా స్టిక్ చేయించాను అండ్ ఇది కట్ చేయించాను ఈ షేప్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ హౌస్ వచ్చేసి స్టేబుల్. సో ఇది నేను కట్ చేశాను అండ్ ఈ లైన్స్ అన్నీ ఇలా డ్రా చేసి అండ్ మళ్ళీ డ్రా చేయించాను ఇలా. ఓకే, అండ్ ఇవి పేపర్స్ కట్ చేసిస్తే ఇలా స్టిక్ చేశాడు. వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది, ఎనిమల్ నేమ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తారు, ఎనిమల్ హౌజెస్ అనేవి వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పేపర్ ఫోల్డింగ్ లాగా క్రాఫ్ట్, జస్ట్ పేపర్ ఎలా ఫోల్డ్ చేస్తారు. ఓకే, సో ఇలా ఒక వైట్ పేపర్ తీసుకొని కట్ చేసి ఇలా స్టిక్ చేపించాను. సో ఇది బాబు చేశాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరోప్లేన్. సో ఏరోప్లేన్ షేప్లో ఒక క్రాఫ్ట్ చేయాలి. క్లౌడ్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి కదా, సో ఇలా చేశాడు. అండ్ ఈ క్రాఫ్ట్ అనేది నేను చేస్తూ వాడితో చేపించాను. సో లాస్ట్కి ఇలా ఓకే, ఇలా స్టిక్ చేపించాను. దీనివల్ల ఏంటంటే పిల్లలకి స్క్రీన్ టైం తగ్గియొచ్చు, యాక్టివిటీస్ చేపించవచ్చు, అండ్ వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ నేను చేపించిన యాక్టివిటీ మేకింగ్ అక్వేరియం. సో అక్వేరియం షేప్లో ఒక డ్రా చేయమని చెప్పాను. సో ఇలా డ్రా చేశాను అండ్ డిఫరెంట్ ఫిషెస్వి కట్ చేసి ఇస్తే ఇలా స్టిక్ చేశాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ స్టిక్ చేయమన్నాను. ఒక షీట్ తెచ్చి కట్ చేసి ఇస్తే ఇలా చదువుతూ ఇవన్నీ స్టిక్ చేశాడు. సో నెక్స్ట్ టైం వాడు చూసుకున్నాడు అనుకోండి ఎన్ని ప్యారెట్ బర్డ్ నేమ్స్ వాళ్ళు డైరెక్ట్గా బుక్ ఓపెన్ చేసి పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ లైట్. సో నేను ఒకటి పేపర్ ప్రింట్అవుట్ తీసి ఇచ్చాను ట్రాఫిక్ లైట్ది, కలరింగ్ చేయమని చెప్పాను. సో రెడ్ అనేది స్టాప్, ఎల్లో అనేది వెయిట్, ఇది వచ్చేసి గ్రీన్ అనేది గో. సో పిల్లలకు చెప్తూ కలరింగ్ చేపియాలి. ఓకే, సో పిల్లలకి ట్రాఫిక్ లైట్ మనం డైలీ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా బయటికి వెళ్తూ ఉంటే, సో పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. నేను కలరింగ్ చేశాను కదా, సో అది రెడ్, ఎల్లో, గ్రీన్, ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ. జీకే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ చేపించాక నేను కొన్ని స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్ స్టిక్ చేపించాను ఇలా. ఓకే, సో ఇవన్నీ ఒక పేపర్ తీసుకొని ఒకటి కలర్ పేపర్ తీసుకొని కట్ చేసి ఇది స్టాండింగ్ లైన్. సో బాబు చేత ఇలా స్టిక్ చేపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ లైన్. ఓకే, సేమ్ పేపర్స్ ఇలా కట్ చేసి స్టిక్ చేపించాను. సో వాళ్ళకి ఒక ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్వ్స్, బ్యాక్ ఓపెన్ కర్వ్, ఫ్రంట్ ఓపెన్ కర్వ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పిల్లలకి డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళని బిజీగా కూడా ఉంచినట్టు ఉంటుంది. ఇది సర్కిల్ షేప్లో కట్ చేసి ఇస్తే వాడు స్టిక్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి అంప్. ఓకే, సో పిల్లలు నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సి ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్స్, డి ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ డ్రా చేస్తే కలరింగ్ చేశాడు. సో దీనివల్ల పిల్లలకి ఏంటంటే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, పిల్లల్ని బిజీగా ఉంచినట్టు అవుతుంది, ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ పిల్లలు స్కూల్స్కి వెళ్ళట్లే కదా, స్కూల్లో కూడా ఇలాంటివి యాక్టివిటీస్ చేపిస్తారు ఈజీగా. వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఇంట్లోనే ఇలా యాక్టివిటీస్ చేపించవచ్చు. ఓకే, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ పేరెంటింగ్.